హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్‌లో నా వాయిస్ వింటేనే అర్థమవుతుంది నేను ఎంత వీక్‌గా ఉన్నాను అనేది. యాక్చువల్‌గా ఇప్పటి నుంచే కాదు, ఒక 1 వీక్ నుండి నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయిందనమాట. ఏంటి అంటే అదేదో పెద్ద ఇదేం కాలేదు. కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్ ఇట్లా వచ్చింది. నాకు ఈ చుట్టూరు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలానే ఉందండి. ఎప్పుడైతే పక్కన వాళ్ళు స్టార్ట్ చేశారో చాలా డిస్టర్బెన్స్ అనమాట. ఎప్పుడు మట్టి అలానే పడుతూ ఉండేది. దానివల్ల నాకు ఈ ఇష్యూస్ అప్పటినుంచే స్టార్ట్ అయినాయి అనమాట. ఇది అయిపోవడం ఆపోజిట్ హౌస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ వల్ల అంత డిస్టర్బెన్స్ లేదు కానీ కొంచెం డస్ట్ అయితే అక్యుములేట్ అవుతుంది ఇంట్లో. ఆ డస్ట్‌కి నాకు అలెర్జీస్ రావడం ఇట్లా ఉంటుందనమాట. సో, ఇంకా అది ఎవ్వరు ఏం చేయలేరు దానికి. ఇంకా తప్పదు కదా! ఇంకా అలానే అట్లా వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటూ అలా ఉంటాను. సో, ఇదెందుకు వ్లాగ్‌గా చేయకూడదు అని చేస్తున్నాననమాట. అప్పటికి ఈరోజు నేను ఈ వ్లాగ్ చేసే ముందు ఒక 4, 5 డేస్‌గా నేనసలు బెడ్ మీదే ఉన్నాను. 2 డేస్ అయితే కంప్లీట్ ఇంక బెడ్ రెస్ట్ అన్నట్టే. ఫీవర్ వచ్చేసింది. కిచ్ కిచ్ అనమాట గొంతులో అంతా. కొంచెం అనిలే మేనేజ్ చేసుకున్నారు ఇంట్లో. బయట ఫుడ్ తిన్నామనమాట ఓ 2 డేస్. నాకింకా ఆ రోజేంటంటే, అబ్బా! రోజు బయట ఫుడ్ ఏం తింటాం, ఏదన్నా ఈజీగా చేసేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. పైగా అనిల్ ఎప్పుడూ అంటుంటారండి, బాలేదు కదా అని మనము పడుకొనే ఉంటే అది ఇంకా ఎక్కువైపోతుంది. ఆ సిక్‌నెస్ ఫీలింగ్ ఎక్కువుంటుంది. ఏ పని చేయకపోయినా జస్ట్ హాల్‌లో గానీ అట్లా టీవీ చూస్తూనో, లేదా జస్ట్ బయటకలా వెళ్ళి కాసేపు అట్లా తిరిగితేనో కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తుంది. పడుకోనుంటే ఇంక అలానే ఉంటుంది. అట్లా అని చెప్తూ ఉంటారనమాట. సరే ఎందుకు ట్రై చేయొద్దు ఈరోజు అని చెప్పి లేచి ఏదన్నా సింపుల్‌గా చేద్దాము. ఎక్కువ చేయలేకపోయినా సింపుల్‌గా లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి కదా! ఇట్లాంటివి ఒక 4, 5 ఉంటాయనమాట మన దగ్గర ఎప్పుడన్నా ఫాస్ట్‌గా చేసేయటానికి. అట్లా ఏదన్నా చేసేద్దాము అనుకున్నాను. అండ్ నేను దీనికి ఈ వ్లాగ్ చేసే ముందు రోజేంటంటే, కొంచెం తగ్గింది కదా అని బ్రేక్‌ఫాస్ట్ మేము రెగ్యులర్‌గా తినేదే తిన్నాను. కానీ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం ఇబ్బందిగానే అనిపిచ్చింది ఆ రోజంతా. సో, ఇంకేం చేశానంటే బ్రేక్‌ఫాస్ట్ రెగ్యులర్‌గా చేసుకునేవి తింటే మాత్రం నాకు తొందరగా తగ్గదు అనిపిచ్చింది. ఇంక అందుకని దోస బ్యాటర్ తెప్పించుకున్నాననమాట. నేనైతే ఈ దోస బ్యాటర్ తెచ్చుకోండి అని సజెస్ట్ చేయనండి. అంటే ఈ బ్రాండ్ అని కాదు. ఏదైనా సరే బయట తెచ్చుకునేది వద్దు అనే చెప్తాను. ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, బ్యాటర్ వేసుకొని దాన్ని ఫర్మెంట్ చేసి చేస్తే ఉండే అంత హెల్తీగా ఈ బయటవి ఉండవు అనేది నా ఫీలింగు. మేబీ అది నిజం గూడా. వాళ్ళెలా చేస్తారు ఏంటని మనకు తెలీదు కదా! సో, నేనైతే సజెస్ట్ చేయను. ఎప్పుడన్నా ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తప్ప. అండ్ మిక్సీకి అటాచ్‌మెంట్ ఉండడం వల్ల నాకు నిజంగా పని చాలా ఈజీ అవుతుందండి. కూర్చొని తురుముకోకుండా ఫాస్ట్‌గా 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఇంకా నేను కాస్త ఎక్కువ చిన్న చిన్న పీసెస్‌గానే చేసేసాను. ఎందుకంటే దోసకి బదులు పడ్డు చేద్దాం అనిపిచ్చింది. అందుకనే ఈ గ్రేటెడ్ క్యారెట్ గూడా దాంట్లో వేద్దాం. ఎలాగూ ఈ బయట తెచ్చిన బ్యాటరే అందులో సమ్ ఈ పడ్డు చేస్తున్నాను గదా! ఈ రెగ్యులర్‌గా తినే హెల్తీ ఫుడ్ కాదు కదా తినేది. దీన్ని గూడా హెల్తీ వెర్షన్‌గా మార్చేద్దాం అని చెప్పి క్యారెట్ ఇవన్నీ వేసినాననమాట. ఉంటే ఇంకా కొన్ని వెజిటబుల్స్ కూడా వేసేదాన్ని. అనిల్ ఎప్పుడో ఓసారి కదా తింటాం. ఎప్పుడో ఒకసారి కూడా ఇన్నేయాలా అంటారు అనేసి క్యారెట్, ఆనియన్, మిర్చి మాత్రం వేశాననమాట. ఇది టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్. ఆ సాల్ట్ కూడా రాక్ సాల్టే వేస్తాను నేను. అండ్ కాస్త ఆయిల్ ఎక్కువే వేశాను. ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్సే గదా ఇలా తినేది అనని కాస్త ఎక్కువేశాను టేస్ట్ బావుంటుందని. నార్మల్‌గా అయితే అసలు ఆయిల్ వేయననమాట. కొంచెం హెల్తీగానే తింటాం గాబట్టి. సో, పడ్డు వేసేస్తున్నాను. అదలా వన్ సైడ్ అయిపోతుంది. దాంతో పాటే సింపుల్ అండ్ హెల్తీ లంచ్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. 5 మినిట్స్‌లో అయిపోతుంది. నేనైతే ఘీ తీసుకున్నాను. ఆయిల్ గూడా తీసుకోవచ్చు. ఘీయే మ్యాండేటరీ ఏం కాదు. కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బే లీఫ్ వేసుకోవాలి. అండ్ ఇలాచీ మాత్రం ఇట్లా కొంచెం పగలగొట్టి వేసుకుంటే ఫ్లేవర్ పడుతుందనమాట. వాటిని కాస్త ఫ్రై అవ్వనిచ్చేసి దాంట్లో సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ హాఫ్‌కి కట్ చేసిన మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలనమాట. ఇదైతే కొంచెం రెడ్డిష్‌గా వచ్చేదాకా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. సారీ, బ్రౌన్‌గా వచ్చేలాగా
ఫ్రై చేసుకోవాలనమాట. ఇది ఫ్రై అయితూ ఉండేలో పడ్డు అయిపోయింది. ఘీ చూసారా ఎలా వేశానో? అనిల్‌కి ఆ ఘీ, ఆ కారప్పొడి అంటే చాలా ఇష్టం. మా మమ్మీ, మా అత్తయ్య పంపిస్తుంటారు అది. ఈసారి అది నేను ఆ కారప్పొడి కూడా రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలనమాట. కొంచెం బ్రౌన్‌గా వచ్చిన తర్వాత ఇదైతే మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్ అనమాట. ఆ జింజర్ గార్లిక్ ఫ్రై స్మెల్ పోయిన తర్వాత గ్రేటెడ్ క్యారెట్ ఉంది కదా! అది వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తము. మనం ఇప్పటిదాకా వేసుకున్నవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇట్లా కుకింగ్‌ది నేను ఫస్ట్ టైమ్ అండి వాయిస్ ఓవర్ ఇవ్వటం. నాకు పెద్దగా ఐడియా లేదు ఇది ఎలా చెప్పాలి అని క్లియర్‌గా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. కారం మాత్రం ఇంత వేసుకోవద్దండి. ఇది నిన్నటి వీడియో నేను చేసిన తర్వాత అనిల్ తిని కొంచెం కారం ఎక్కువయింది అని అన్నారు. ఆల్రెడీ మిర్చి వేసుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఆ తర్వాత కలిపి లిడ్ పెట్టేసుకొని కాసేపు అట్లా కుక్ అవ్వనివ్వాలనమాట. ఆ తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ ఇది ఆప్షనల్ గరం మసాలా కానీ, లేదా చికెన్ మసాలా గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవాలి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది ఆప్షనల్. హెల్తీగా కావాలంటే వేసుకోకపోవడమే బెటర్ అనమాట. నేను ఊరికే కొంచెం టేస్ట్ కోసం వేశాను. వేసి మిక్స్ చేసుకొని, ఆ తర్వాత ఆల్రెడీ కుక్డ్ రైస్ ఉంటుంది కదా! అది వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇదైతే 5-10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఫాస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. అదంతా చేసేసి అండ్ 1 బాయిల్డ్ ఎగ్ పెట్టాను లంచ్‌కి తనకి. రోజు బయట తింటున్నారు. ఈ మధ్య 2 డేస్‌గా బయట తిన్నామనమాట. నాకే అనిపించింది డైలీ బయట తింటే హెల్త్ పాడైపోతుందని చెప్పి, ఇంకా ఆ రోజు ఎలాగోలాగో ఓపిక తెచ్చుకొని చేశాను. అండ్ ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. తనకేంటంటే ముందు ఈ బ్యాగ్‌లో పెట్టేదాన్ని కాదు. డైరెక్ట్‌గా ఆ బాక్సెస్ తీసుకెళ్ళిపోయేవారనమాట. కాకపోతే ఎప్పుడైతే ఈ గ్లాస్ బాక్సెస్‌కి మార్చానో అప్పటినుంచి అది బయటకి అందరికి డిస్‌ప్లే కనిపిస్తుంది. లేదు బ్యాగ్ కావాలి అని చెప్పి బ్యాగ్‌లో పెట్టమని చెప్తున్నారు. అప్పటినుంచే అనమాట ఈ బ్యాగ్‌లో పెట్టడం స్టార్ట్ చేసింది నేను. ఇంకా తనది బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను చేసుకుంటున్నాననమాట. నేను ఇందాక నుంచి పడ్డు, పడ్డు అని మెన్షన్ చేస్తున్నాను కదా! యాక్చువల్‌గా నాకు బెంగుళూరుకొచ్చిన తర్వాత అలా అనడం అలవాటైపోయింది. మన సైడు పొంగనాలనో, పులిబంగరాలనో అంటారు. ఇక్కడికొచ్చాక అలా అలవాటైపోయి అలానే చెప్తున్నాననమాట. ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమైంది నేను పడ్డు అంటున్నానేంటి, అర్థం కాకపోతే ఎలాగా అనని. సో, ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను. అండ్ అనిల్ ఏమంటున్నాడంటే, "నువ్వు ముందు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఇవన్నీ చేస్తున్నావు. మళ్ళీ ఫీవరొస్తే నేను సేవలు చేయలేను. ప్లీజ్ నువ్వు ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి మెడిసిన్స్ వేసుకో" అని చెప్తున్నారనమాట. అందుకే నవ్వుతున్నాను. ఇంక తను ఆఫీస్‌కి వెళ్ళే టైం అయింది. అప్పటికే కొంచెం ఒక 1 అవర్ లేట్‌గా వెళ్తున్నారనమాట. నేను ఫాస్ట్‌గా చేయలేకపోయాను. మీకు వీడియోలో కొంచెం ఫాస్ట్‌గా కనిపిస్తుంది కానీ, నేను స్లోగానే చేశాను. అంటే లేచిన తర్వాత కొంచెం వార్మ్ వాటర్ తాగి, నేను స్నానం చేసి, ఫ్రెష్ అయ్యి, పూజ చేసుకొని వెళ్ళి చేయడం స్టార్ట్ చేశాననమాట. ఆహ్, వెంటనే చేయలేదు. కొంచెం స్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటుంది అనిపించి స్నానం చేశాను. స్నానం చేశాను కదా అని వెంటనే పూజ చేసేసాననమాట. సో, కొంచెం లేటే అయ్యింది. తనింక ఫాస్ట్‌గా తను ఆఫీస్‌కెళ్ళిపోయారు. తను వెళ్ళిన తర్వాత ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. మెడిసిన్స్ గూడా వేసుకోవాలండి. ఆల్రెడీ 2 ఉన్నాయి నా కోసం టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్ గూడా ఒకటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇదంతా బాగా ఎక్కువుందనమాట. ఇంకో సైడ్ పన్ను గూడా నొప్పొస్తుంది. ఫుడ్ కూడా తినలేకపోతున్నాను నేను. ఈ విజ్డమ్ టూత్ నేనెప్పుడు తీయించుకుంటానో తెలీదు కానీ, అప్పుడప్పుడు నాకింకా ఆన్ అండ్ ఆఫ్ అలా పెయిన్ వస్తూనే ఉంటుందనమాట. నేనే డిలే చేస్తూ ఉన్నాను అది తీయించుకోవడానికి. అండ్ ఇంకా బయటకి వాకింగ్‌కెళ్దామని బయటకొచ్చాను గదా! నా ప్లాంట్స్‌ని చూస్తే పాపం అనిపిస్తుంది. అంతా పాడైపోయి ఉన్నాయి. ఒక్క కార్నర్‌లో ఉండే ప్లాంట్ తప్ప అన్నీ పాడైనియనమాట పక్కన వాళ్ళ కన్‌స్ట్రక్షన్ టైంలోనే. ఇంకా వాకింగ్‌కెళ్తున్నాను. నాకు అవసరమా అసలు ఇంత బాలేకుండా వాకింగ్‌కెళ్ళడం? ఇంటికి ఇంకా సగం దూరం వెళ్ళేసరికి ఓపిక అయిపోయిందనమాట. ఏదో ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అది ఇది అని ఫీల్ అయ్యి బయటికెళ్ళాను గానీ, వర్షం పడింది వెంటనే. ఆల్రెడీ కోల్డ్‌తోటి మళ్ళీ తడుచుకొని ఇంటికొచ్చాను. ఇంటికి రాంగానే పడుకుందాం అన్నట్లు అనిపించిందనమాట టయర్డ్‌గా. కానీ ఆ బెడ్‌రూమ్ చూసిన తర్వాత ముందు దీన్ని క్లీన్ చేసిన తర్వాత గానీ పడుకోవద్దు అన్నట్లు అనిపించింది. అంటే 1 వీక్ నుంచి ఇలానే ఉంది. కానీ 1 వీక్‌లో నేనెప్పుడు అబ్జర్వ్ చేయలేదండి. నాకు ఓపిక లేకపోవటం మూలానో, బాలేక నేనసలంత గమనించలేదు గానీ, ఆ రోజు ఎందుకో చిరాకుగా అనిపిచ్చిందనమాట. అసలు నాకు బెడ్‌రూమ్ చూస్తేనే, ఏంటి ఇంత చెత్తగా ఉందా ఇన్ని రోజులుగా బెడ్‌రూమ్ అన్న ఫీలింగొచ్చేసింది. అసలు అర్జెంట్‌గా ముందు అన్నీ తీసి మార్చేసేయాలి అని చెప్పి ముందు బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ తీసేస్తున్నాననమాట. ఇవన్నీ చేంజ్ చేసేసి కాస్త రూమ్ ఫ్రెష్‌గా ఉంటే నాకు గూడా తొందరగా తగ్గిపోద్దేమో అనే ఫీలింగొచ్చింది. అండ్ కొత్తగా ఒక బెడ్‌షీట్ గూడా తెచ్చాను మొన్న కావలి నుంచి వచ్చేటప్పుడు. ఇంక అదేసిన దాకా ఆగదు గాబట్టి,
అది ఆల్రెడీ వేరే బెడ్ మీద వేసాను. దానికంత సెట్ అయినట్టు అనిపించలేదు. ఇంకో కాట్ మీద వేస్తే, సరే దీనికి వేసి చూద్దాం అని చెప్పి వేస్తున్నాననమాట. అంటే ఏదన్నా ఒకసారి కొత్త బెడ్‌షీట్ ఏదైనా తెస్తే అది వేసిందాక ఇంకా నాకు మనసొప్పదనమాట. అది వేసి ముందు దాన్ని ట్రై చేయాలి. అది ఫిట్ అవుతుందా? లేదా? ఎలా ఉంది కాట్ మీద? అని ఇంకుంటదనమాట అది వేసిందాక. సో, కొంచెం లేటే అయింది. ఇంకో కాట్ మీద ఏసేసరికి ఆహ్, దానికంత బాగా అనిపించలేదు. దీనికన్నా సెట్ అవుతుందో లేదో అని చెక్ చేసుకుంటున్నాను నేను. ఆహ్, ఈ మిడిల్ పిల్లో కూడా గ్రే కలర్ వేద్దాం అనుకున్నాను గానీ, నా దగ్గర లేదండి. ఈసారి తేవాలి. బెడ్‌షీట్‌ని బట్టి మిడిల్ పిల్లోస్ అన్నీ ఒకేసారి తేవాలంటే అవ్వదు కదా! ఇది వేసిందే ఈసారి. సో, నెక్స్ట్ డీమార్ట్ గాని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తెద్దామని చెప్పి ప్రస్తుతానికి ఆ బ్లూ కలర్ పిల్లో వేసేసాను. అండ్ బెడ్‌షీట్స్ వేశాను. ఇంక ఈ కార్నర్ ఒక్కటే ఉంది. మిగతా అంతా సెట్ చేసేసాను. ఆ బెడ్ సైడ్ టేబుల్ అయితే తెచ్చిన దగ్గర నుంచి దాని మొఖాన చెత్త తప్ప అసలు దాంట్లో పెట్టాల్సినవి ఏవి పెట్టలేదు. సో, ఈరోజు అవి కూడా అన్నీ తీసేసి మొత్తం క్లియర్ చేస్తున్నాననమాట. ఇంకోటేంటంటే నా వాయిస్ ఇంతకంటే నేను రైజ్ చేసి చెప్పలేకపోతున్నానండి. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకంటే వాయిస్ పెంచానంటే నాకు కాఫ్ వచ్చేస్తుంది ఇమ్మీడియేట్‌గా. సో, మళ్ళీ వీడియోలోకొచ్చేస్తే రూమంతా నీట్‌గా సెట్ చేసేసాను. అండ్ ఈ కార్నర్ కూడా పెద్దేం ఉండదు. ముందు అక్కడ పెట్టిన చెత్త తీసేస్తే చాలు. ఇది నా డెస్క్ అనమాట పేరుకి. దాని మీద చెత్తే ఉంటుంది. దాని మీద నోట్ ప్యాడ్స్ కానీ ఏముండవు. ఇంకా అదంతా చేసేసరికి టైర్డ్ అయిపోయాను. ఈవెన్ కాఫ్ కూడా ఎక్కువైందనమాట. సరే మా మమ్మీ ఇది ఒకటి రెసిపీ ఉందండి. కషాయం అది చేసుకుందామని చేస్తూ ఉన్నాను. కాకపోతే ఎప్పుడు తులసాకు వేసేవారు. తులసాకు లేకపోతే నేను తమలపాకు వేసుకుంటాననమాట. తమలపాకు, పెప్పర్ అండ్ క్లోవ్స్ ఉంటాయి కదా! అవి దాల్చిన చెక్క కొంచెం క్రష్ చేసి వేసేసుకొని, ఇంకా కొంచెం అల్లం కూడా వేసి బాగా కాగబెట్టాలనమాట. మనం వేసిన వాటర్ హాఫ్‌కొచ్చేసేలాగా కాగబెట్టేసేసుకొని, దాన్ని స్ట్రెయిన్ చేసుకొని తాగడమే. అది బాగా వేడిగా ఉండాలి. అలా అని ఎక్కువ తాగకూడదండి. నేనిప్పుడు చూపిస్తాను చూడండి కప్‌లో ఎంతొచ్చిందో క్వాంటిటీ. అంతకు మించి తాగాల్సిన అవసరం లేదు. ఏదైనా కొంచెం తీసుకుంటే అది హెల్తీ. అతిగా చేస్తే అదే విషమవుతుంది అంటారు కదా! అలాగనమాట. కొంచెం తాగితే చాలు. వన్స్ ఆర్ ట్వైస్ డైలీ. 2, 3 డేస్‌లో రిలీఫ్ ఇచ్చేస్తుందనమాట. థ్రోట్ పెయిన్ ఏదన్నా ఉంటే ఇది తాగితే. అండ్ నా దగ్గర ఎప్పటినుంచో ఒక ఫినిష్ చేయకుండా ఉండే బుక్ ఒకటుంది. అదే చూస్తున్నాననమాట. ఇది మా అపోజిట్ హౌస్‌లో ఉండే ఆంటీ చాలా రోజుల క్రితం ఇచ్చారు. కానీ నేను ఇది అప్పుడప్పుడే చదువుతుండడం వల్ల ఫినిష్ అవ్వలేదనమాట. కొంచెం రిలాక్స్ అవుతూ ఆ కషాయం తాగుతూ అది చదువుతూ ఉన్నాను. కాసేపు ఒక 10 మినిట్స్ చదివాను. ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదండి. ఆ రూమ్ అంతా క్లీన్ చేసి పొద్దున్న లేచి పని చేయడం వల్ల టయర్డ్ అయిపోయాననమాట. ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు. ఇంక బుక్ పక్కన పెట్టేసి నిద్రపోయాననమాట. సరే ఇంత మాత్రం పని చేశాను పర్లేదు ఓపిక లేకపోయినా అనిపించింది నాకు. సో, ఈరోజు నాకు ఓపిక లేకపోయినా మీకొక సింపుల్ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిచ్చాను. కాబట్టి మీరేం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి